ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నేను ప్రాక్టికల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితిని చూసి మా వీగన్ రాజధాని అని చెప్పాను. ఇది బాగా వర్కౌట్ అవుతుందని పెట్టాను. చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే పేరుతో మోసం చేస్తున్నారు, లక్షల కోట్లు స్కాములు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అంటే మీరేమంటారు, అమరావతిలో అభివృద్ధి జరుగుతుందా, అసలు స్కాములు జరుగుతున్నాయా? ఒక్కసారి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనం అమరావతికి వెళ్తే అక్కడ ఉన్న ప్రజలు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు నిజమా కాదా. ఆయన మాటలతో ఇలాగా ఏదో ఆయన వస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇది నిజమైన సత్యమైన మాట. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి కూడా మావిగన్ రాజధాని తెర మీద తీసుకొచ్చారు. మావిగన్ చాలా బెస్ట్ రాజధాని, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటే చాలా ప్రాక్టికల్గా వర్కౌట్ అవుద్ది. అన్ని విధాలుగా ఆల్రెడీ డెవలప్మెంట్ ఉన్నాయి. స్కూళ్ళు, కాలేజీలు, గవర్నమెంట్ హాస్పిటల్స్, ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు అన్నీ అందుబాటులో ఉన్నాయి. చాలా తక్కువ ఖర్చుతో రాజధాని మనం నిర్మించుకున్నట్టు అవుద్దని చెప్పి ఆయన చెప్తున్నారు. మీరేమంటారు, అసలు మావిగన్ రాజధాని మీకు వర్కౌట్ అవుద్దా? మీరేమనుకుంటున్నారు మావిగన్ రాజధాని గురించి? మావిగన్ రాజధాని అనేది ఆయన మాట్లాడిన దానికి మనం ఒక మాటతో పక్కన తీసి పడేసాం. ఎందుకంటే దాంతో ఉపయోగం లేదు, దానికి వాల్యూ లేదు. మరి మీరైతే అమరావతికి మద్దతు ఇస్తారా మావిగన్గా? ఖచ్చితంగా అమరావతికి మేము మద్దతు ఇస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా మాట్లాడుతూ చంద్రబాబు వెన్నుపోటుదారుడు, చంద్రబాబు గొడ్డల రాజకీయాలు చేస్తాడు, హత్య రాజకీయాలు చేస్తాడు, జగన్ అనేవాడు నిజాయితీపరుడు, జగన్మోహన్ రెడ్డి తండ్రి నిజాయితీపరుడు కాబట్టే మా మీద ఎన్ని హత్యలు, ఎన్ని కుట్రలు జరిగినా కానీ ఈ రోజుకి మేము కక్ష సాధింపు చర్యలు చేయలేదని ఆయన మాట్లాడుతున్నారు. మరి మీరేమంటారు ఆ వ్యాఖ్యలకి? 2019లో ఆయన అధికారంలో రావడానికి ఏమేమి చేశాడో ప్రతి ఒక్కడికి తెలుసు. వెన్నుపోటుదారుడు ఎవరా, ఏంటా, నువ్వు ఎన్నిసార్లు చేతులకి గుచ్చించుకున్నావు, ఎవరిని గొడ్డలు పెట్టి నరికావు, ఈ అందరికీ తెలుసు. మనం దాన్ని పట్టించుకోవట్లేదు. మరి జగన్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ని అప్పులు ఊపులో గెంటేస్తున్నారు, రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేస్తున్నాడు చంద్రబాబు, అసలు లక్షల కోట్లు అమరావతిలో స్కామ్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అంటే ప్రతిసారి కూడా అమరావతిలో జరుగుతున్న పనుల్లో చాలా అవినీతి జరుగుతుందని విమర్శిస్తున్నారు. మీరేమంటారు దాని గురించి? అవినీతి జరిగే లెక్క అయితే ప్రతి ఒక్కళ్ళు వచ్చి మాట్లాడి నిలదీసి ఫలానా ఇది అని చూపించేవాళ్ళుగా ఏది ఒక చోట కూడా లేదు కదా.